పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు. అందరూ చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచుండుట, కూర్చుండుట లేచుండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. అలంపులో పాపమై అన్నిలో ఎదిగి ఉన్నారు. అలంపులో పాపమై అన్నిలో ఎదిగి ఉన్నారు. అందుకున్నాను, నడచినాను, అందుకున్నాను అయ్యా, నీవెరిగి ఉన్నావే అయ్యా, నీవెరిగి ఉన్నావే. నడచినాను, అందరూ సభలు పెడుతూ ఆమేన్ స్తోత్రం. అందుకున్నాను అయ్యా, నీవెరిగి ఉన్నావే అయ్యా, నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం. అందరూ స్తోత్రం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం. చెప్పలు పెడుతూ ఈ ఆగస్టు నెల మొదటి ఆదివారం అని ఉన్నాము. ఓహో యేసు రాజా వందనాలు, 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 యేసు రాజా. పరిశోధించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచుండుట, కూర్చుండుట లేచుండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా. చెబుదామంటారం, బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. వందనాలు యేసు రాజా, వందనాలు యేసయ్యా, ఆమేన్. వందనాలు యేసు, ఓహో వందనాలు యేసు రాజా, యేస్ వందనాలు యేసయ్యా, వందనాలు. ఆగస్టు నెల అంతా ఆశీర్వాదకరంగా మారినట్లుగా ఉచితంగా సభలు పెడుతూ ఆరోగ్యాన్ని పొందుకో, ఆశీర్వాదాన్ని పొందుకో, కృపను పొందుకో. ఇప్పుడే ఆస్తి విలువైన
ఆశీర్వాదము కలుగునట్లుగా కృపయాలుగాక. వందనాలు యేసురాజా, వందనాలు. నమస్కరిద్దామా దేవునికి? నమస్కారం చేయండి, దండం పెడదాం దేవునికి. వందనాలు అందరూ, వందనాలు 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 వందనాలు. కూర్చుండుట నేలేచి ఉండుట, కూర్చుండుట నేలేచి ఉండుట బాగుగా 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 బాగుగా. పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకు, నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే ప్రతిదినము. మహారాజుగా నా తోడువై నిలిచావు, నా భారము నీవు మోయగా సులువాయే. గనులకు లేదే ఈ శుభతరుణం, నాకిది నీ భాగ్యమా. చెబుదాం. గనులకు లేదే ఈ శుభతరుణం, నాకిది నీ భాగ్యమా. నీ సన్నిధిలో చేతులెత్తి పొందిన మేలు తరగాని సౌభాగ్యమా. చేతులెత్తి. నీ సన్నిధిలో పొందిన మేలు తరగాని సౌభాగ్యమా. యేసయ్యా యేసయ్యా చెప్పండి. నీ కృపా చాలయ్యా అందరూ. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రం. మీ సహాయాన్ని కోరుతున్నాను. గుత్తులు గుత్తులుగా మీ మాటలు మా మీద పడును గాక. నీ మాట చేత మా హృదయాన్ని కట్టుదురు గాక. నీ కృప మమ్మల్ని ఏలును గాక. నీకే మహిమను ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెబుదాం హల్లెలూయా. చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. హల్లెలూయా. వాక్య భాగానికి వెళ్ళిపోదాం పిల్లారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం.
దానికంటే ముందుగా 3 దినాల ఉపవాస ప్రార్థన కూడికలను దేవుడు ఘనంగా ఆయన మహిమలో కొనసాగింపజేసిన దేవునికి చేతులు ఎత్తి బిగరగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం, బిగరగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పండి. గట్టిగా చపలు కొడుతూ, గట్టిగా గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చూడండి వాక్య భాగంలోకి వెళ్దాం. మరలా యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. ఓ శ్రేష్టమైన ప్రత్యక్షతను మీ ఎదురు తీసుకొని వస్తున్నాను. మీకు స్క్రీన్లో కనబడుతుంది అనుకున్నాను. మనం 7 రకాల జ్ఞానాల గురించిన ప్రస్తావనలో బైబిల్లో 7 రకాల జ్ఞానాల గురించిన వివరాలు ఉన్నాయని, మొదటిగా భూ సంబంధమైన జ్ఞానం, అజ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దెయ్యముల జ్ఞానం, సొలొమోను జ్ఞానం, అలాగే దేవదూతల జ్ఞానం, 7వదిగా పై నుండి వచ్చు జ్ఞానం. ఇలా 7 జ్ఞానాల గురించిన ప్రస్తావన బైబిల్లో ఉందని మీకు చక్కగా విషయాలు వివరిస్తా. 6వ విషయం దేవదూతల జ్ఞానాన్ని గురించిన ప్రస్తావనలో అసలు దేవదూతల గురించిన వివరాలు బైబిల్లో ఏమున్నాయి, అసలు దేవదూతలు ఎవరు, ఆ సృష్టికి ఉన్న విధానం ఏంటి, దేవుడు ఎందుకు దేవదూతలను కలగజేశాడు అన్న విషయాల్లో యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనంలో పాస్టర్ గారు అయిన యెషయా గారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక చక్కని దర్శనం చూపిస్తున్నారు. ఆ దర్శనంలో 6 రెక్కలు కలిగిన దూతలు కనబడుతున్నాయి, సింహాసనం సమీపంగా ఉన్నాయి. ఈ పాస్టర్ గారు అడిగి ఉండొచ్చు, ఎవరు వీళ్ళని? వీళ్ళు శరాపులు, మహాదూతలు. మరి వీటికి ఏంటి 6 రెక్కలు ఉన్నాయి? అన్నిటికి 2 రెక్కలేగా. ఈ మహాదూతలు నా సింహాసనం సమీపంగా ఉండి నన్ను ప్రతిగానాలు చేస్తూ ఉంటాయి. ఓహో, ఈ 6 రెక్కలు ఎందుకు? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఎగిరి వెళ్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని చూశాడు, చూసినట్టుగానే రాశాడు. బైబిల్లో ఎందుకు రాయించాడు ఈ విషయం? చాలా విషయాలు ఉన్నాయి కదా, కానీ అవన్నీ రాయలే, కొన్నిటి మాత్రమే బైబిల్లో పొందుపరిచారు. అసలు ఎందుకు రాయించాడు? ఆ వచ్చిన భాగంలో నేను బాగా అధ్యయనం చేయగా పరిశుద్ధాత్ముడు చక్కని అధ్యయనం నాకు ఇచ్చారు. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయంటే ఫిని మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? మన ఇష్టం చేయకూడదు, దేవుని ఇష్టాన్ని జరిగించాలి. మరి 2 రెక్కలతో ఎగురుతాయి ఎందుకు? అవి చెప్పకని చెబుతున్న విషయం ఏంటంటే, మీరు కూడా ఒక రోజున మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు పక్షి రాజు వలె రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎగిరి వెళ్ళాలంటే అసలు ఎగిరి వెళ్ళాలంటే యోబు పుస్తకం 34:20లోనికి ప్రభు నన్ను నడిపిస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, బలవంతులే దైవికంగా కొనుపోబడతారు. వెంటనే నాకు స్ట్రైక్ అయిన విషయం ఏంటంటే, బలహీనులు దైవికంగా కొనుపోబడలేరు. అదేగా విషయం. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తేరాగా తిరిగి వచ్చే బలమా? కాదు కాదు కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన బైబిల్లో నాకు కనబడింది. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లోనికి తొంగి చూడగా అక్కడ ఒక సామాన్యమైన వ్యక్తి గురించి దేవుడు అంటారు, మొర్దుకై బలమును గూర్చి అని. ఎవరి మొర్దుకై? నెంబర్ 1 బెన్యామిను గోత్రికుడు. ఎవరి బెన్యామిన్? బెన్యామిను గోత్రికుడు ఎవరు? అసలు ఈ మొర్దుకై బలం ఏంటి? రాజకీయ బలమా, బంధు బలమా, డబ్బు బలమా, అధికార బలమా, లేకపోతే నేను యూదుణ్ణి, దేవుని బిడ్డని అన్న గర్వమా, అన్న బలమా? ఏంటి బలం? బెన్యామిను గోత్రాన్ని గురించి ఒక చక్కని ప్రస్తావన మీకు ఇచ్చా. వాళ్ళ మూలపుత్రుడు యాకోబు, వాళ్ళ మూల పితరుడిగా పిలబడుతున్న యాకోబు చేసిన ప్రార్థన వలన బెనోని కాస్త బెన్యామినుగా మారాడు. దుఃఖపుత్రుడు కాస్త దేవుని కుడి చేతి పుత్రుడిగా మారాడు. ఆమెన్. అంటే నా కోసం ప్రార్థించే పూర్వీకులు నాకున్నారు అన్న బలం, అన్న ధైర్యం. విశ్వాసికి మరి ఏంది ధైర్యం? నా కోసం ప్రార్థించే నా దైవజనుడు ఉన్నాడు, నా కోసం ప్రార్థించే నా సంఘం ఉంది
అన్న ధైర్యం, అన్న బలం మనకుంటే సాతాన్ని సగం ఓడించినట్టే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఇంతకీ ఏం చేస్తాడు తను? ద్వారపాలకుడు అంటే ఒక సెక్యూరిటీ గార్డ్, ద్వారపాలకుడు. ఆ రాజుగారి అంతఃపురానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఆ 9 ద్వారాలు ఒక ద్వారం కాడ ఈ వ్యక్తి ఉంటాడు. లోపలికి వచ్చే వాళ్ళకి గేట్ తీస్తాడు, బయటికి వెళ్ళే వాళ్ళకి గేట్ తీస్తా ఉంటాడు ద్వారపాలకుడు. పైపెచ్చు చెర్ర పట్టబడిన యూదుడు అంటే బానిసత్వపు అనుభవంలో ఉన్న వ్యక్తి, చెర్ర పట్టబడిన వ్యక్తి, బానిస. ఇతను తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడు అన్న సంగతి నాకు అర్థమైంది. రాజును చంపాలని తన తోటి ద్వారపాలకులు మనసులో బాధ పెట్టుకొని రాజుగారినే చంపేద్దామని ఆలోచన చేసినప్పుడు ఈ మొర్దుకై నాకెందుకంటే ఎవడు కర్మ ఆడిది, ఎవరు పాపం వాళ్ళు పోతారులే అని కాము ఉండకుండా ఈ సమాచారం రాజుగారికి చేర్చబట్టి రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి. అసలు ఎందుకంటే చేసావు మొర్దుకై అంటే రాజు అలాగే దేవుడు నన్ను నమ్మాడు, ఈ పని అప్పగించాడు, నేను నమ్మకంగా నా పని చేయాలంటే తన బలం ఏంది అంటే నమ్మకత్వం. ఒక విశ్వాసికి, ఒక సేవకుడి బలం ఏంది? నమ్మకత్వం. నేనున్నా, దేవుడు నమ్మి సేవ అప్పగించాడు, నేను నమ్మకంగా పని చేస్తే నమ్మకస్తునికి సామెతలు 28 ప్రకారంగా మెండైనా దెబ్బలా దీవెనలు. నాకు అర్థమైంది ఒకటే, సేవ డెవలప్ అవ్వాలంటే మంచిగా పాటలు రాయాలా, గాన ప్రతిగానాలు చేయాలా, లేకపోతే మంచి వాయిద్యకారులు మెయింటైన్ చేయాలా, మంచి సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేయాలా, లేకపోతే ఒక సుందరమైన మందిరం కట్టి రండి మాతో కలిసి ఆరాధన చేయండి అంటే సరిపోద్దా? నాకు బైబిల్ నేర్పిన ఒక నిగూఢ సత్యం ఒకటే, మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుని ఆశీర్వాదం మన తరాల్ని ఏలాలి అంటే మనలో కనపడాల్సింది మన టాలెంట్ కాదు. నాకు అర్థమైంది ఒకటే, నమ్మకత్వం. ఆమేన్. నమ్మకత్వం. నమ్మకస్తునికి మెండైన దీవెన. దెబ్బలంటే వెనక్కి తిరిగి చూడడం, దీవెనలు కదా ఎగిసిపడుతుంటా నాకు కావాలని. మరి ఎవరికి? పౌలు పాస్టర్ గారు, తిమోతి పాస్టర్ గారు అంటారు, ప్రతి విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి, నమ్మకస్తునికి మెండైన దీవెనలు. బైబిల్ అంతటిలో 5 సందర్భాలు మీ ఎదురు తీసుకొచ్చాను. ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి? ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకం ఉండాలి. 2, ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుని వాడుకుంటాడు. ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి, నాయకుడు సేవకుని ఎదుట నమ్మకస్తులు ఉండాలి. రక్షించబడిన మనల్ని గాలి వదిలేశాడా? లేదు. గాయపడ్డ బాటసారిని పూటకూలు వానింటికి చేర్చినట్లుగా, ఆదామును ఏదేను తోటకు చేర్చినట్లుగా మనల్ని ఒక సహవాసంలోకి చేర్చాడు. మందిర అనుభవంలో, మందిరానికి వెళ్ళే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. మరి అలా వెళ్ళి వచ్చేది సరిపోద్దా? దేవుడు సంఘానికి ఒక బృహత్తరమైన బాధ్యత ఇచ్చాడు. మనల్ని నమ్మి, మన అందరు నమ్మి, నేను ఒక పెద్ద పాలేరు, నేను ఒక ఎవరిని పెద్ద పాలేరు, మీరు చిన్న పాలేరు, అంతే. మనందరం దేవుని తోటలో పని వాళ్ళం. ఎలా చెప్పగలిగావు? యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన భుజములపై ఏముంది? రాజ్యభారం ఉంది. సంఘానికి శిరస్సు యేసు ప్రభు. మనం ఆయన అవ్వాలంటే మన మీద బృహత్తరమైన బాధ్యత ఉంది, పరిచర్య చేయాలి. ప్రతి ఒక్కరూ దేవుని పనిలో పాలిభాగస్తులు అవ్వాలి. పరిచర్యలో నమ్మకస్తులు ఉండాలి. సేవకుడు చూస్తున్నాడా? పక్క వాళ్ళు చూస్తున్నారా? వాళ్ళు ఏమైనా విమర్శిస్తున్నారా? నా కోసం మంచిగా చెప్తున్నారా? ఈ బోడి వ్యవహారం మనకు అవసరం లేదు. మనం దేవుని ఎదుట పని చేయాలి. ఆమేన్. సామ్యూయేలు కోసం ఏమని రాయబడి ఉంది? సామ్యూయేలు ప్రవక్త గారు చిన్న వయసులో ఏలీ గారు ఉన్నప్పుడు దేవుని ఎదుట ఏలీకి పరిచర్య చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 5వదిగా మన జీవనం కొరకు జబ్బులు ఇచ్చాడా, డబ్బులు ఇచ్చాడా? చెప్పండి గట్టిగా. జబ్బులు అన్నాడు చూస్తున్నారు ఒక్కొక్కరు. జబ్బులా డబ్బులా? డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులు ఉండాలి. 4వ విషయం మీతో నేను మాట్లాడుతున్నాను, పరిచర్యలో నమ్మకస్తులు ఉండాలని. మొదటి భాగం చెప్పాను, భక్తజనం నమ్మకంగా పరిచర్యలో పాలు పొందారు, దేన్ని ఆశించలేదు, దేన్ని ఆశించకుండా నాయకత్వాన్ని వెంబడించారు, దేవుడు ఉన్నతమైన స్థాయిని ఇచ్చారని మీకు చెప్పాను.
అలాగే రెండవదిగా విశ్వాసులు కూడా పరిచర్లో పాలు పొందే అవకాశం దేవుడిచ్చాడు. పాలు పొందితే కలిగే ఉపయోగం ఏంటి? బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఇర్మియా పుస్తకం 33:22 చదవండి త్వరగా. నా సేవకుడైన దావీదు సంతానము నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేస్తాను. గట్టిగా స్తోత్రం చెబుదాం. అంటే పరిచర్య చేస్తే ఇందు మూలంగా నాకు అర్థమైన సందర్భం, సంఘటన, బైబిల్ అందరి అధ్యాయం నాకు అర్థమైంది ఏంటంటే పరిచర్య చేయడం వల్ల మన మీద పనిచేసే శాపాలు, కీడు, నష్టాలు. కొంతమంది అంటారు ఎంత కష్టపడ్డా కూడా ఏందో లాభం కలగట్లేదండి, అంత నష్టమే, అంత గంగలో పోసినట్టుగా ఉంది, అంతా కూడా బూడిది అయిపోతుంది, ఏం మిగలట్లేదండి. నేను అంటాను పరిచర్లో పాలు పొందడం ద్వారా మనల్ని తరతరాలుగా దీవెనకరంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా అండి, ఈ పరిచర్య చేసే అనుభవాన్ని ఎంత ఆశీర్వాదకరంగా మనం ఎంచుకోవాలో తెలియడం కొరకు లేవి గోత్రాన్ని గురించి చాలా అద్భుతమైన సందర్భాలు మీ దగ్గర తీసుకొని వచ్చాను. వాళ్ళ కోసం చాలా విషయాలు నేను మాట్లాడుతూ ఒక చక్కని అద్భుతమైన సంగతి మీకు చెప్పాను. తండ్రి ఏమో వాళ్ళు చేసిన పొరపాటును బట్టి అవసాన కాలం ఆశీర్వదిస్తే ఆదికాండం 49 అధ్యాయంలో లేవీని షిమ్యోను కోసం మాట్లాడుతుంటాడు. మీరు శపితమైన జాతి, మీ కోపం బహువేంద్రమైనది, వీరి సంఘంలో చేరొద్దు అని దేవుడు చెప్పాడు. రా నానా, శాపం మిమ్మల్ని ఏలుతుందిరా బాబు అని ప్రవచనాత్మకంగా పలికాడు. వాళ్ళ జీవితంలో శాపమే కనబడింది. కానీ అద్భుతం, దేవుణ్ణి మనసు దోచుకున్నారు, దేవుని ఆశీర్వాదానికి వారసులుగా మారారు. శాపం అంతా పోయింది, కీడంతా పోయింది, వాళ్ళ జీవితాలు మరలా వెలిగించబడ్డాయి. శుభకరమైన దినాలు వాళ్ళ జీవితంలో కనబడ్డాయి. ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి, నాయకుడు మోషే పాస్టర్ గారు కూడా ఈ 12 గోత్రాలను ఆశీర్వదిస్తా లేవి కోసం అంటాడు, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలదు. అంటే భౌతికంగా మన తల్లిదండ్రుల దీవెన ఎంత అవసరమో ఆత్మీయ తల్లిదండ్రుల దీవెన కూడా అంతే అవసరం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సేవకుడు ఏమని దీవిస్తున్నాడు? ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తుని కల, అంటే దేవుని చిత్తం తెలుసుకునే భాగ్యాన్ని లేవి గోత్రానికి ఇచ్చాడు. బైబిల్ లెక్క ప్రకారంగా దేవుని చిత్తం మనకు తెలియాలంటే రోమా 12:2 ప్రకారంగా మన మనోనేత్రాలు వెలిగించబడాలి. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనంలో రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన ప్రభుని నేను కనులారా చూచాను అన్నాడు. అంటే ఉజియా బ్రతుకున్నంత వరకు దర్శనం లేదు, ప్రత్యక్షత లేదు. సేవ చేస్తున్నాడు కానీ ప్రత్యక్షత లేదు, దర్శనం లేదు. కానీ రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరమున అని రాయి. ఎవరి రాజైన ఉజియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16. అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి పేడయ్యాడా, చెడిపోయాడా? పాడయ్యాడా, చెడిపోయాడు. అంటే రాజైన ఉజియా కొట్టు గర్వం. గర్వం మనలో ఉండకూడదు. చాలా మందిలో లెక్కలేనితనం ఉంటుంది. క్రైస్తవుల్లో తినడానికి తిండి లేదు కానీ మీసాలకి సంపంగ నూనె అన్నట్టుగా బడాయి కోతలు కూసే రకాలు ఉంటారు. బోడి బొషాన మాట్లాడగా నీకెంత ఉన్నా ఏమున్నా అంతా దేవుడే అని మనం బ్రతకాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది బడాయి కోతలు కోస్తుంటారు. తినడానికి మెతుకులు ఉండవు కానీ బడాయి మాటలు మాత్రం బోల్డ్ అన్నట్టుగా ఉంటాయి. అలా ఉండకూడదు. మనం అది లోకస్తుల బతుకులు. అవి మనం దీవించబడ్డా, మనం వరిదిలుతున్నా అది దేవుని కృప అని చెప్పుకోవాలి కానీ బడాయి కోతలు గుయకూడదు. దేవుడు అసలు ఒప్పుకోడు. అందుకనే గర్వాన్ని గురించి ప్రస్తావన మీద తీసుకొచ్చాను. ఇలా గర్వాన్ని గురించి నా వివరాలు మీకు ఇస్తూ 5 దేశాలు 5 జాతుల వారు గర్వించారని. మొదటి జాతి మోయాబీ జాతి. మోయాబీల గర్వానికి కారణాలు ఏంటో చెప్పాను. రెండవదిగా మీతో ప్రస్తావించాను ఐగుప్తీయుల గర్వం. నిర్గమాకాండం 18:11 చదవండి. నిర్గమా పుస్తకం 18వ అధ్యాయం 11వ వచనం. ఐగుప్తీయులు గర్వించి, గర్వానికి కారణం, ఐగుప్తీయుల గర్వానికి కారణం నెంబర్ 1 ఐగుప్తు దేశాన్ని బట్టి వాళ్ళు గర్విస్తున్నారు. ఇంతకు ఐగుప్తులు ఏముంది? బైబిల్లో కొన్ని దేశాలు ఆధ్యాత్మిక సాదృశ్యంగా చెప్పబడ్డాయి. కొన్ని దేశాలు ఆధ్యాత్మిక
సాదృశ్యం. కానాన్ అంటే మనం దేంతో పోలుస్తాం? కానాను పరలోకం, ఐగుప్తు లోకం, చీకటి పాపం. ఈ ఐగుప్తు దేనితో పోల్చబడింది అంటే లోకంతో, పాపంతో, చీకటితో పోల్చబడింది. ఈ ఐగుప్తులో ఉన్న ప్రజలు ఆ దేశాన్ని బట్టి గౌరవిస్తున్నారు. ఎందుకయ్యా అంటే సుసంపన్నమైన దేశం, సుందరమైన పట్టణం. ఆ పట్టణాన్ని బట్టి, వాళ్ళకున్న ఆ ఆధిపత్య ధోరణి బట్టి విర్రవీగుచు దుష్టత్వాన్ని కనపరిచారు, దౌర్జన్యంగా బ్రతికారు. వాళ్ళ మీద ఏ ఆత్మను క్రమరించాడు దేవుడు? పరిశుద్ధాత్మ, దయగలాత్మ, కనికరించే ఆత్మ. ఏ ఆత్మను? మూర్ఖపు ఆత్మను కుమ్మరించాడు. మూర్ఖుల కోసం నేను మాట్లాడా. ఎవరు వాళ్ళు? క్రైస్తవ మూర్ఖులు ఎట్లా ఉంటాడో చెప్పాను. మనం క్రైస్తవ మూర్ఖులకు ఉండకూడదు. మనం క్రైస్తవ మోనార్కులం కాదు. సత్యం ఎరిగిన దేవుని ప్రజలుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తు దేశం చాలా సుందరమైన పట్టణం అని, రోడ్లు బాగుంటాయి, ఆ దేశంలో మనుషులు బాగుంటారు, చాలా చక్కగా ఉంటారు. ఈ నేత్రానందం కలిగి చాలా చక్కగా ఉపయోగపడే దేశం. ఏదన్నా నేత్రానందం పొందాలనుకుంటే ఐగుప్తులోకి పోతే చాలా హ్యాపీగా బతికేయచ్చు, సూప్రహాంతం. ఈ ఐగుప్తులో ఈ నేత్రానందంగా లేకోవడానికి కారణం ఏంటంటే ఆ గోల చేసే గుంపు ఒకటి ఏడ్చిందని. దాన్ని బట్టి, ఈ అల్లరి గుంపును బట్టి అక్కడ అల్పకాల పాప భోగాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 11:26 ప్రకారంగా మోషే గారి కోసం రాస్తుంటాడు, అల్పకాల పాప భోగాలను ఆయనను వదులుకున్నాడు అని చెప్పబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అల్పకాల పాప భోగం, పాపాన్ని గురించిన ప్రస్తావన మీద తీసుకొచ్చా. అసలు పాపం అంటే ఏమిటి? పాపను గురించిన వివరాలు బైబిల్లో ఏం చెప్పబడ్డాయి? సకల దుర్నీతి పాపం, విశ్వాసం కాందేదో పాపం, ఆజ్ఞ అతిక్రమే పాపం. ఏ ఆజ్ఞ? దేవుని మాట వినకపోయినా, సేవకుని మాట, దైవ ఆవేశంతో సేవకుడు చెప్పిన అదే సేవకుడి మాట ధిక్కరించిన పాపమని, ప్రార్థన చేయకపోవడం కూడా పాపమేనని, మేలైంది చేయనెరిగి చేయకపోవడం పాపమని, మూర్ఖపు యోచన పాపమని మీతో నేను మాట్లాడుకుంటూ వచ్చాను. కీర్తనల పుస్తకం 19వ అధ్యాయం 13వ వచనం. కీర్తనలు 19:13 చదవాలి. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని, అంటే సేవకుడు అంటే దావీదు గారు పాస్టర్ గారు కాదు, దేవుని ప్రతినిధిగా దావీదు గారి జీవితం అక్కడ కనబడుతుంది. నేను చెప్పా, యోబు గారి కోసం దేవుడు ఏమన్నారు సైతాను గారితో? నా సేవకుడైన యోబును. యోబు గారు సేవ చేశాడా? పాస్టర్ గారే ఏంది అనుకున్నా. దావీదు గారి కోసం రాస్తా కూడా అంటారు సేవకుడు. దావీదు గారు ఏం సేవ చేశాడు? యోబు ఏం సేవ చేశాడు? సేవకుడి గురించిన వివరాలు మీకు ఇచ్చాను. తన కుటుంబంలో అతను ఒక సేవకునిగా వాళ్ళ పిల్లలు కుటుంబం పాపలు పడకుండా రోజు విజ్ఞాపన చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరం విషయంలో దావీదు గారు జిజ్ఞాస కలిగి, ఆసక్తి కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు కనుక దావీదు గారిని దేవుడు ఎవరితో పోల్చాడు? సేవకుడితో పోల్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అయ్యా నీకు సమీపంగా నీ మనస్సు నెరిగి బ్రతుకుతున్న నేను దురభిమాన పాపంలో పడకుండా నన్ను కాపాడు. దురభిమానం అంటే ఇదొక అభిమానం, ఇది పేట్రేగిపోద్ది, పిచ్చి అంటారు దీన్ని. దురభిమానం, రాజకీయ దురభిమానం. ఏంటి? రాజకీయ దురభిమానం. ఈ రాజకీయ దురభిమానం గారు ఎట్లుంటారు తెలుసా? పక్క అసలు ఇతనికి ఏ పార్టీ ఇష్టమో దాన్ని ఆకాశానికి ఎత్తాడు, మిగతా దాన్ని తొంగలో దొక్కుతూ ఉంటాడు. ఒక సేవకుడిగా నేను చెబుతున్నా, ఒక దేవుని ప్రతినిధిగా, ప్రభుత్వాన్ని నిలమించింది దేవుడు. ఇది మానవ ప్రభుత్వ కాలం. ఏ కాలం ఇది? ఏ కాలం ఇది? మానవ ప్రభుత్వ కాలం. ఒక ప్రభుత్వం నిలబడాలన్నా, ఒక ప్రభుత్వం కూలాలన్నా దేవుని అనుమతి ఖచ్చితంగా ఉంటది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. రామాపత్రిక 13వ అధ్యాయం ప్రకారంగా ప్రభుత్వాలు మన కొరకే దేవుడు ఏర్పాటు చేశాడని, అధికారులు లోబడమని వాక్యం సెలవిస్తుంది. అంతే, దట్స్ ఆల్, క్లియర్.
ఆ అధ్యాయం నన్ను సంపూర్ణతలో తీసుకొచ్చింది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ పిచ్చి నాకు లేదు. ఒకవేళ ఇక్కడ కనబడే కలర్లు చూసి ఓహో ఏంది కలర్ వస్తుంది అయ్యగారికి అదంటే ఇష్టమేమో అనుకున్నాం అనుకో, నీకు రంగు జబ్బు పట్టింది. ఏ జబ్బు పట్టింది? నీ కళ్ళకి ఏం జబ్బు వచ్చింది? కళ్ళ కాదు. ఏ కలక? రంగు కలక వచ్చింది నీకు. అర్థమైందా? అర్థమవుతుందా? పాస్టర్ గారు వేసే బ్యానర్లో ఆ కలర్ ఎక్కువ కనబడుద్ది అంటే ఆ పార్టీయా? పాస్టర్ గారు వేసిన ఆ గేటికి రంగు అది అంటే ఆ పార్టీయా? తెక్కల ఆలోచన చేయక సైతానికే బేట. నువ్వు వచ్చింది దేవుని వాక్యం అన్నాక, లేకపోతే ఏంది అయ్యగారు ఓహో ఏ రంగు వస్తుంది అబ్బా జబ్బు పట్టింది ఆ కళ్ళకి. దురభిమాన పాపం. ఏ పాపం? నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని నువ్వు చేసే ఆలోచన ఇదా? లెక్క నువ్వన్న చెప్పాల్సిందే, నేనని చెప్పాల్సిందే. అర్థమైందా? నన్ను ఒకలాగా నిన్ను ఒకలాగా చూస్తే బాధపడు, ఫీలింగ్లది. పొరపాటు నాలో ఉన్నా కూడా దేవుడు అంగీకరించడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కనుక కంగారు పడే పనే లేదు. తీర్పు దేవుని ఇంట్లో నుంచి మొదలవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. దురభిమాన పాపం. ఇప్పుడు సినిమా పిచ్చోళ్ళు ఉంటారు. ఏ పిచ్చోళ్ళు? ఇప్పుడు గొడవదే. ఏదైనా సినిమా వచ్చింది అనుకోండి, అరే పనికి మాలోడా, తినది అరకెడుతున్నారు దరిద్రుడా. కొంతమంది సినిమాలు రిలీజ్ అయితే బ్యానర్లు కట్టి అసలు ఒకసారి నేను వినుకొండ నుంచి వస్తాను మీటింగ్ చూసుకొని, అసలు వాయన పోతున్నాయి బళ్ళు, అసలు ర్యాష్ డ్రైవింగ్ మామూలు కాదు. తెల్లారితే ఒక వార్త నా ఫోన్లోకి వచ్చింది. యాక్సిడెంట్లో 2 యవ్వనస్తులు స్పాట్ అయిపోయారు. నేను వివరాల్లోకి వెళ్ళా. వినుకొండ మా తెలిసిన వాళ్ళగా వివరాలకు వెళ్తూ తెలిసింది. రాత్రి కుర్రోళ్ళు ఇది సినిమా వచ్చిందని కాస్త రైడింగ్ ర్యాష్గా వెళ్తా గుద్దుకొని చచ్చారు. ఉపయోగం. ఒకళ్ళేమో మా హీరో పైన ఉండాలా అని స్తంభాలెక్కి ఏంటి ఆ కరెంట్ స్తంభాలెక్కి కరెంట్ తగిలి కరెంట్ షాక్ తగిలిన కాకులేక దాముడి కింద పడుతుంది. దురభిమానం. ఏ అభిమానం? చెప్పండి. దురభిమానం. కొంతమంది విశ్వాసులు మా సంఘం గొప్పది తెలుసా? మా సంఘంలో ఉన్న పాటలు ఆరాధనలో అసలు మా అయ్యగారు వాక్యం చెబితే ఎంత తోడైనా మారాలంతే. దురభిమానం. ఎవరు వాక్యం చెప్పినా కూడా ఎవరు చెప్పినా ఎక్కదు, ఆయన చెప్తే నాకు ఎక్కేది. అంటే వీళ్ళు చెప్పేది వాక్యం కదా. ఏ అభిమానం ఇది? ఏ అభిమానం? హలో ఏ అభిమానం? ఏ అభిమానం ఉండాలి మనకి? దురభిమానంలోకి వెళ్ళకూడదు. అభిప్రాయం ఉండాలంతే. ఒక మంచి అభిప్రాయం కలిగి బ్రతుకు. అభిప్రాయం తప్పు కాదు, అభిమానించడం తప్పు కాదు, దురభిమానంలోకి వెళ్ళడం తప్పు. దురభిమాన పాపంలో పడకుండా నీ దాసుని కాపాడయ్యా. దురభిమాన పాపం. మనం ఎవరిని అభిమానించాలి? శ్రేష్టమైన అభిప్రాయం ఎవరికి ఉండాలి తెలుసా? యేసు ప్రభు మీద ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నేను దేవుని ఎదుటి మాట్లాడుతున్నాను. నా నాయకుడు యేసు ప్రభు, నా హీరో యేసు ప్రభు, నా రోల్ మోడల్ యేసు ప్రభు. ఐ లవ్ హిమ్ అండ్ ఐ లైక్ హిమ్, ఐ సపోర్ట్ హిమ్. అంతే. ప్రాణాలు తీస్తా, నో ప్రాబ్లం, అంతే. ఎందుకంటే నా బతుకును మార్చింది ఆయన, నా స్థితిని మార్చింది ఆయన, నా విధానాన్ని మార్చింది ఆయన. కనుక ఐ లైక్ హిమ్, అంతే. మిగతా వాళ్ళు విమర్శిస్తా, మిగతా దేవుళ్ళని నాకు అవసరం లేదు వాళ్ళ కోసం. నాకెందుకండి? వాళ్ళ కోసం పని కట్టుకొని ప్రసంగాలు చేసిన పని లేదు. అన్వేషకుడికి సత్యం ఏదైతుందో దాన్ని ఒప్పుకుంటాడంతే. అతను ఒప్పుకోవాల్సిందే.
దురభిమాన పాపం నాలో లేదు కనుక మా యేసు ప్రభువే గొప్ప, మీ దేవుడు ఏంట్రా అని ఇటువంటి ప్రసంగాలు చేయబట్టే వాళ్ళు లీగ్సి కూర్చుంటుంది మన మీద. అవసరమే. వాస్తవాన్ని ఉన్నట్టుగా స్పష్టంగా మాట్లాడితే యేసు దేవుడు చాయిస్ ఇచ్చాడండి. ఆదామా ఆ పండు తినకూడదు అన్న, తింటుంటే దేవుడు ఏం చేశాడు? లాగిపెట్టి కొట్టవచ్చుగా. మన ఎదుట జీవాన్ని మరణాన్ని పెట్టేసి ఆశీర్వాదాన్ని శాపాన్ని చాయిస్ ఇవ్వాల్సి, చాయిస్ నీది. అసలు ఎంత స్వేచ్ఛ ఇచ్చాడండి దేవుడు. బలవంత భక్తి మనతో దేవుడు చేయిస్తే అసలు సంఘం అవసరమే, పాస్టర్ గారు అవసరంలే. నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు వరకు అక్కడ పీకి ఈడ్చుకొని వెళ్ళిపోతాడు ఆడకి వాగులోకి. 3 ముంపులు ముంపి పైకి లేపి బట్టలు మార్చి ఒక్క గుద్దు కూర్చోబెడతాడు. నోరు కూర్చోరు దరిద్రుడా. అంత బలవంతం దేవుడు చేస్తాడా? చేయడు. స్వేచ్ఛ ఉంది, నిర్ణయం తీసుకునే హక్కు దేవుడు మనకి ఇచ్చాడు. అందుకనే మనకు దేవుడు మనస్సాక్షిని పెట్టాడు. ఏం పెట్టాడు? మనస్సాక్షిని పెట్టాడు. దురభిమాన పాపం, ఈ దురభిమాన పాపంలో మనం ఉండకూడదు. ఆనాటి ఆదిమ సంఘంలో కూడినటువంటి పైచెపు ఆలోచనలున్నాయి. దాన్ని పౌలు గారు భలే గద్దిస్తాడు. చూడండి ఒకసారి కొరింథీ పత్రికలో రండి. కొరింథీ సంఘం చాలా ఉన్నతమైన సంఘం, వరాలతో కృపతో నింపబడిన ఒక గొప్ప అద్భుతమైన సంఘం. చివరికి వాళ్ళు వేటి గర్వించి పాపానికి శాపానికి తావిచ్చినట్టుగా మిగిలిపోయారు. ఎంత దారుణం అంటే అంత దారుణం అయిపోయింది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ 1:12. మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, మరి ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. అసలు చాలా విచిత్రం, భలే ఆశ్చర్యకరమైన పరిస్థితులు. నీరు ఒకరు పోతే మొక్కొకరు ఆడుతారు, కానీ వృద్ధి చేసేది ఎవరు? దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నేను పేతురు వాడిని, కేఫా వాడిని, నేను పౌలు వాడిని. మేమెవర్రా నాయన? క్రీస్తు పరిచారకులారా బాబు. ఎందుకు పిచ్చి పట్టిన ఆలోచనలు చేస్తావు? ఈరోజు చాలా దారుణం. మేము కూడా సేవకులం ఏం చేస్తాం తెలుసా? సైలెంట్గా యేసు ప్రభుని కాదు, మా మీద ఒక అభిమానాన్ని నూరిపోతున్నాం. ఇక బైబిల్లో అలా ఉందో లేదో అవసరంలే. మా అయ్యగారు చెప్పాడు, చెప్తే ఇక తిరుగులేదు, ఇంకంతే. ఒక ఆమె విజయవాడలో నాతో వాదంలోకి వచ్చింది. మా పాస్టర్ గారు చెప్పితేనండి గొప్ప గొప్ప సేవకులే సలాం కొట్టాల్సిందే. దేవుని చేతిలో ఘనమైన పాత్ర. మా అయ్యగారు చెప్పారు. ఆమె నాకేదో తెలియదు అన్నట్టుగా, నాకేదో చెబుతామని విశ్వాసి. అయ్యగారు, యేసు ప్రభుకి తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ ఉన్నారా? యా అన్న. అదేనయ్య గారు, మరియమ్మకి యేసు ప్రభు తన పిల్లలు పుట్టారని అడిగింది. ఎందుకు పుట్టారన్న? లేదు అంది. ఎలా చెప్పావు? మా అయ్యగారు ఈరోజు అదే ప్రసంగం చేశాడు. మా అయ్యగారు చెప్పాడు, మరియమ్మకు యేసు ప్రభు తర్వాత పిల్లలు పుట్టలేదు అని సవాల్ చేశాడు మా అయ్యగారు. ఒక్కరు మాట్లాడలేదు. భూసమ్మ, హలో, దేవునికి మహిమ కలుగునగాక. భలే నిద్రపోతున్నామో. ఊసులాడి కాడ నిద్ర వస్తుందా? ముచ్చల కాడ నిద్ర వస్తుందా? రానివ్వకూడదేడా. దేవుని మందిరంలో నిద్రపోవడం పాపం అనే సంగతి మీకు తెలుసా? దేవుని మందిరంలో ప్రార్థనలలో నిద్రపోవడం పాపం అన్న సంగతి మీకు తెలుసా? నేను పరమ పరిశుద్ధురాలనండి, నేను సీఎమ్మ కూడా అన్యాయం. అబ్బో, మహాపరిశుద్ధురాలు దిగి వచ్చింది ఆకాశం నుండి. అసలు నేను ఎవ్వరు జోలిపోనండి. అసలు ఎవ్వరికి అసలు రవ్వంత అన్యాయం కూడా చేయలేదండి. దేవుడు ఎందుకో మమ్మల్ని ఎట్లా చేస్తున్నాడు? మరి ఆయన స్వప్నాతోడయ్యాడు.
మరి డైలాగ్ భలే చెప్తారండి. మనం జన్మతా పాపులం. అసలు మనం చేసే ప్రక్రియలోనే పాపం దాచబడి ఉంది. అందుకనే కదా యేసు రక్తాన్ని ఆశ్రయిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవుని మందిరంలో ప్రార్థనలో నిద్రపోవడం కూడా ఒక పాపముగా ఎంచబడితే నిద్రకి ఎట్లా తావిస్తాను? ఇవ్వలేవు. పరలోకాన్ని పోగొట్టుకున్నాను భయం ఉంటుంది కదా నీకు. వచ్చాడులే ఉండమని చెబుతావు కాసేపు. అబ్బో ఎవరిని? యేసు ప్రభుని. సూపర్. నీ భక్తికి నేను సలాం కొట్టాలా, మామూలు భక్తి కాదు. నువ్వు చర్చికి రావాల్సనిలే, అసలు నీకు బైబిల్తో పనిలే, పాస్టర్తో పనిలే, నీకు నువ్వే దేవుడివి. యువర్ ద గాడ్లీ లివింగ్ క్రియేచర్. నువ్వు ఒక దైవిక సంబంధమైన వ్యక్తివి. జాగ్రత్తనండి. దేవుని సన్నిధి మనల్ని కట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తనండి పిల్లారా. ఏడన్నా ఏం చెప్తున్నానమ్మా? ఏదో ఒకటి చెప్తున్నావులే, చెప్పి. యేసు ప్రభు తర్వాత పిల్లలు లేరని నేను మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో చూపించా. కొట్టకలేస్తాను. చదువు సరిగ్గా ఉన్నారా లేరా? మరి మా అయ్యగారు ఏంది అట్టన్నాడు? పక్కన పెట్టు. మీ అయ్యగారు నేను తప్పు పడతలే. మీ అయ్యగారికి వాక్యం తెలియదు, నాకే తెలుసు అని నేను చెప్పట్లే. బైబిల్లో ఉందా లేదా? మరి ఎంత స్పష్టంగా ఉంటే మా అయ్యగారు ఏంది అట్ట మాట్లాడాడు? మరి ఎట్ట మాట్లాడాడు, ఎలా మాట్లాడు నాకైతే తెలియదు. మర్చిపోయాడో, మాటలో పొరపాటు కక్కేశాడో నాకు తెలియదు. కానీ బైబిల్లో ఉందా లేదా? ఉంది. ఆ దెబ్బతో నాకు ఆడ ఫోజులు కొట్టడం మానుకుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. భలే ఫోజులు కొడతారండి. వాళ్ళకి ఏదో తెలిసిపోయినట్టు, అవతలకి ఏదో తెలియనట్టు తెగ ఫోజులు కొడతారు. అసలు నేను అట్ట ఉన్నాండి. కొంతమంది ఏం పాస్టర్ గారు స్టేజ్ మీద అసలు ఏం తెలియడులా కూర్చుంటావు, అసలు ఏం తెలియడుకుంటావు, ఏంది మైక్ పట్టుకుంటేనేమో దద్దలాడిస్తావు. నేను అన్న బాబా నాకేంది ఎంత తెలిసి కూడా ఏం తెలిసి నాకు తల్లి గర్భంలో నేర్చుకున్నానా? నాకేమన్నా విద్యాబుద్ధుల ద్వారా ఏమని వచ్చింది లేదుగా. దేవుడు ఈ గాడిదలోకి ఎక్కాడు, ఈ గాడిద కనత వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. చెప్పుకోవడానికి ఏముంది సార్? ఏముంది చెప్పు. నేను చాలా చాలా అద్భుతమైన కోణాన్ని అంతరంగంలో బలపరుచుకున్నాను. మీకు చెప్తున్నా, ఒకసారి వినండి. స్వస్థత ప్రార్థన చేసే మాలో తెలియకుండా ఒకలాంటి ఈగో ఉంటుంది. ఏంటి? కాదు, ఈగో అంటే ఒకలాంటి. మరి మనం ప్రార్థన చేస్తేనే అంతటి దేవుని పోవాల్సిందే. మరి ఏంది? కబర్దార్, దర్బార్, కబర్దార్, ఒకలాంటి గర్వం. ఆ విశ్వాసులు కూడా మా అయ్యగారు ప్రార్థన చేస్తే కుంటోళ్ళు ఎత్తాడు, మోగోడు మాట్లాడతాడు, చెవిటాడు ఎంటాడు, అంతే సంగతి. ఇక ఈడు ఎండో వీడికి మోగతనం చెవిడితనం అంతా ఈడికాడ ఉంది. ఆ ఆత్మ సంబంధమైన అంగవైకల్యం మొత్తం కూడా ఈడికాడ ఏడిసింది. నాలో మేము కూడా ఏంది, నేను ఎన్ని దెయ్యాలు అలగొట్టింది తెలుసా? అసలు నా పేరు తెలుసా నీకు? ఎవడరా నీవంటే ఎమ్మెల్యే మాట్లాడు. ఒక ఆయన ఇక్కడ ఎవరున్నారు చెప్పు. ఒక చప్పట్లో అన్నాడు. ఇంకా అడగాలి, ఇక్కడ ఎవరన్నా చెప్పు అంటే వాళ్ళ దేవత పేరు చెప్పింది. ఇక పక్క పోయి నవ్వుతున్నాడు. పాటలే ఎందుకు పోతే బడాయి బచ్చా కూళ్ళకి వచ్చి ఎవరు కాకపోతే ఏంది ఇది? ఏమంటే ఏంది ఇది? మనకేం అబ్బా 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 ఇక్కడికి ఉన్నాడా? బుద్ధిహీనమైన భక్తి చేస్తున్న వాళ్ళు చెప్తున్నా నేను. మేమేం బడాయి అంటే ఇక్కడ ఎవరున్నారు నేను ఒప్పిస్తా, దెయ్యంతో ఒప్పిస్తా. ఆడు నోరు తెరి తాపద్దికుడు. ఆడి పేరేం పేరు అండి? ఆడు చెప్తే నమ్మేది ఏంది? కొంతమంది ఏం పేరు అడగండి అయ్య గారు. ఏంటి ఏం పేరు అడగండి అంటే వీళ్ళు ముందలే ఒక ఎస్టిమేషన్ ఉంటారు ఈ మనుషులు. ఇట్లా యాక్షన్ చేస్తున్నాడంటే ఆ మనిషే పట్టింది. ఆడు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తాడు. ఆడు మాటలు మనం వినేదేంది? ఎవరు మాట వినాలి? వాడు కూడా
దేవుని మాట వినాలా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మొన్న వచ్చిన ఒక ఆమెకి స్పీడ్ ఎక్కువ, ఏంటి హెచ్చులు మారింది. ఏమంటుంది? చెప్పు అయ్యగారు అడుగుతున్నాడుగా, ఏంటి మాట్లాడు, ఏం పేరు నీ పేరు? అలా ఎందుకు వచ్చి ఏంది మాట్లాడేంది? అయ్యగారు అడుగుతుంటే అక్కడ ఆయన అడుగుతుంది, మాట్లాడేంది? తర్వాత నీకే పడతా. ఇంకంతేగా దరిదాపులు లేదు ఆ మనిషి. ఎందుకంటే హెచ్చులు పరిహిమాల ఆలోచనలు తప్ప. ఆడు నోరు తెరు తప్ప దిగుడండి. చచ్చిపోయిన అందరు దెయ్యాలైతే మనం ఉండలేమండి బాబు గోవిందపురంలో. బైబిల్ చెబుతుంది చనిపోయిన వాళ్ళతో ఈ భూమి మీద ఎటువంటి సంబంధం పగబెట్టుకోరు. ఎవర్రా నువ్వు? నా పేరు ఎందుకు వచ్చో? నేను బతుకున్నప్పుడు వాడు నన్ను ఒక మాట అన్నాళ్లే అంటే పగ పెట్టుకున్నావు నువ్వు. అంటే ఎవరి మీద పగ ఉంటే వాళ్ళకి వచ్చేస్తావు నువ్వు. ఆ రకం అయితే వాళ్ళు అంటారు, ఎందుకు వచ్చావు నువ్వు? మాడోల్ని పలానా మాట అన్నాడు అందుకని వచ్చా. ఓహో, అంటే ఇంట్లో నీకు ఇష్టమైన ఎవరైనా ఉంటే అవతలడు ఏదైనా అంటే తగాదత పని లేదండి. హలో దేయం సార్ కమాన్ పట్టేసుకో అంటే వాడు పట్టేసుకుని ఎడాది పడ వాయించేస్తాడు. ఇక నో కేస్ నో గోల. తిక్కల అసలు ఇప్పటి కూడా మీలో సావు చావట్లే. నేను అందుకని చెప్తున్నా, బైబిల్ వాక్యం నమ్ము. వాక్యం చెబుతుందండి చచ్చిపోయిన వాళ్ళు తెయ్యాలి కారని. ఇప్పుడు మీ పిల్లో మీ అబ్బాయో మహిమలోకి వెళ్ళిపోయారు, ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. ఎవరన్నా మీ పిల్లే మా అమ్మాయిని పట్టింది, మీ పిల్లోడు మా అమ్మాయిని పట్టాడు, నీకు బాధ ఉండదా? ఉండదా? మరి ఆ మాత్రం సిగ్గు శర్మ నీకు లేదు ఆలోచన? అయినా బైబిల్ చెప్తుంది కదా చచ్చిపోయిన వాళ్ళు తెయ్యాలి కారని. అసలు సాతానుగాడు అబద్ధికుడు. ఏం పేరు ఆడు పేరు? ఏం పేరు? అబద్ధికుడు. నీ చక్కదనం చూసి నేను ఉండలేకొచ్చా. అబ్బా ఎటైతే అనుమతి గడిపోతావేంది? ఎక్కల ఆలోచనలు కాకపోతే సైతానికి బేట. బడా హెచ్చు మారే వారాలు ఫెయిల్ అయిపోవడమే విచిత్రం. నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేశా, దేవుడు కార్యం చేశాడు. అమ్మో దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, దేవుడు అద్భుతం చేశాడు. బా అంటే నాలో కూడా ఏదో సంథింగ్ ఫైర్ రిలీజ్ అయిపోతుంది అనుకుంటా. ఇంకోసారి పోతా అలా అంటారు, అయ్యగారు ప్రార్థన చేస్తే ఎంత రోగమైన పోద్దే. అంటే అయ్యగారు ప్రార్థన చేస్తే ఎంత రోగమైన పోద్దే అని హెచ్చులు మాట చెప్తాడు. మేము కూడా హెచ్చులలో అనుకో, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన మరుక్షణంగా రోగమే సత్తాడు. ఏది అయ్యగారు ప్రార్థన చేశాడు చచ్చాడంటే మరి నీకు దండం పెడతారు. ఆ మాట చెప్పకరా? అరే మరి చాలా మంది బతికారా నా చేతిలో. అయ్యగారు ప్రార్థన చేశాడు, రాముని చచ్చాడు. మరి అక్కడ పని చేసి పని చేయొచ్చుగా. అంటే విషయం ఏంటంటే మాలో గర్వపు స్వభావం రాకుండా కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని పాటలు నేర్పుతున్నాడు. అప్పుడు నాకేం వస్తుంది? నేనేమన్నా తెలుసా, నేను ప్రార్థన చేస్తే చాలా మంది తేడబడ్డోళ్ళు ఉన్నారా నాయన, నువ్వే ఎరగబడి చెప్తు నా కోసం, నా బలహీనత నాకు తెలుసు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇంకా పొంగిపోతామా, పొర్లిపోతామా, రేజ్ అవుతామా? నేను ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత నాకు పెట్టిన పేరు ఏం తెలుసా? దెయ్యాలకి డాన్ అట్ట. నేను ఏంటి దెయ్యాలకి, మా ఊర్లో దెయ్యాలకి డాన్ ఉన్నాడు, ఆయన పేరు పిన్ని పాస్టర్. అబ్బా దెయ్యాలకి డానా? నాకేముందాడు? వాడేదో హెచ్చులోడు అబ్బా బాగానే పలుకుతాడు. దెయ్యాలకి డాన్. అబ్బా ఇక డౌన్ అవుతుంది. మరేంది చెప్పేదేడా? సమస్త మహిమ కొటయ ఎవరు కలగాలి? గట్టికి చెప్పు, దేవునికే కలుగునుగాక. హల్లెలూయా. దురభిమాన పాపంలో పడకుండా మనం భద్రపరచబడాలి. మనం దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు. మోషే గారి దేహం
ఇజ్రాయేలుకి చిక్కకుండా దేవుని దూతలే సమాధి కార్యక్రమం చేశారు. మోషే దేహం చిక్కలేదు. చిక్కునుంటే మోషే గారు కూడా ఒక దేవుడు అయిపోయేవాడు. ఏమైపోయేవాడు? దేవుడు అయిపోయేవాడు. దైవజనులైన యేసన్న గారు తన చివరి దశలు చెప్పేవాళ్ళు, రే నేను మహిమలోకి వెళ్ళిపోతే నాకు ఇదిగో చర్చి పక్కనో మన మినిస్ట్రీ కాడో గొంత తవ్వి అక్కడ సమాధి వేయకండిరా, వద్దు. ఎంత భక్తులో తెలుసా? గుంటూరులో ఒక ఏరియా ఉంది, మీ అందరూ తెలిసి పోయి వచ్చి ఉంటారులే, మీరు కూడా అనుసంధానమైన భక్తులు కాదు. ఇప్పుడు మీరు చాలా మటుకు మారారు. నేను చెప్తున్నా కదా, కొత్తలో వైఖరి ఎట్లా ఉన్నా వాక్యం వినగా మీ ఆలోచనలు కూడా మార్చబడుతున్నాయి. మీరు ప్రభులో స్థిరపరచబడుతురుగాక. ఆమెన్, హల్లెలూయా. ఇక ఆయన సమాధి కాడ పెద్ద గొంతే చేశారు మా వాళ్ళు. ఎందుకు? మట్టి తినేది ఎవరు? బైబిల్లో మట్టి తినేది ఎవరండి? అరే మట్టి మొహోడా, ఎవరు తినేది? ఎవరు తినేది? కొంచెం మట్టి, అయ్యోరి సమాధి కాడ మట్టి కొంచెం తీసుకొచ్చి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని నీళ్ళలో కలిపి ఆ గర్భం లేని పిల్ల తాగ్గానే ఆమె గర్భం వచ్చింది. మట్టి మహిమ. ఏ మహిమ? అసలు చూడు, వీళ్ళు పాతను పోయేవాళ్ళ లేకపోతే చింతకాయ పచ్చడికాళ్ళు వీళ్ళు పాతను పోయే వాళ్ళకి వచ్చే ఆలోచనలు అండి. దురాభిమాన పాపం వల్ల ఉండకూడదు. నీకు నాకు మధ్యలో కనబడేది దేవుడే. ఆయన తప్ప ఎవరు పనిచేసిన అవకాశమే లేదు. నీకు మేలు జరగదు. ఆయన పలికాడా, ఆయన కదిలాడా, ఆయన తట్టాడా, ఆయన ముట్టాడా, నీ రోగం ఏదైనా కానీ విడిచి వెళ్ళాల్సిందే. గట్టిగా హల్లెలూయా. దురభిమాన పాపం. మలాకి 3:8, 9, 10 వచనాలు. మలాకి పుస్తకం 3వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. మానవుడు దేవుని యొద్ద దొంగలిన అయితే మీరు నా యొద్ద ఏం చేశారు? దొంగలించారా? దేని విషయంలో? మేవుని యొద్ద దొంగలించామని మీరు అనొచ్చు. 10వ భాగం ప్రతిష్ఠిత అర్పణలు ఈయక దొంగలించారు. నా యొద్ద దొంగతనం చేస్తానే ఉన్నారు. దానివల్ల మీకేమవుతుంది? శాపం వస్తుంది. నా మందిరంలో ఆహారముడినట్లు 10వ భాగం అంతయు నా మందిర నిధిలోనికి తీసుకొని వచ్చి దీన్ని చేసి నన్ను శోధించిన ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కొమ్మరిస్తాను. ఇంకా చదవాలి. మీ పంటను తినివేయి పురుగులను గద్దిస్తాను. అవి ఏంటి? భూమి యొక్క పంటను నాశనం చేయవు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యోహాను 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం యెషయా పుస్తకం 1:2 అంటాడు, యెహోవా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఇది నేను చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట. క్లారిటీలోకి వద్దాం. ఎందుకంటే ఈ దశమ భాగాలు, కానుకలు, సందాలు, ఈ గందరగోళాలు అసలు నాకు గెట్టవు. దోపిడీ చేయడానికి సేవకు రాలే నేను. ఏం చేయడానికి? దోపిడీ చేయడానికి సేవకు రాలే. మిమ్మల్ని దేవునికి దగ్గర చేయడానికి సేవకు వచ్చాం. కొంతమంది మాటలో దోపిడీ చేసినట్టుగా ఉన్నాయి, కానీ ఆ సేవను దేవుడు గుర్తించలేడు. బలవంతంగా ఇచ్చే దానికంటే స్వచ్ఛందంగా హృదయపూర్వక ఇచ్చే కానుక్కు చాలా విలువ ఉంది దేవుని కాడ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలా మంది ఇప్పుడు గమనించిన అధ్యాయంలో నేను చెప్పిన మాటలు ఏమైనా ఉన్నాయా? దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయా? చెప్పండి, గట్టిగా మాట్లాడండి. దేవుడు చెప్పాడా, నేను చెప్పానా?
నాకేమైనా కొరువు అయిందా, నాకేమైనా కొరత అయిందా, నాకేమైనా అక్కర ఉందా, నాకేమైనా అవసరం ఉందా? నిన్ను దాచుకోవడం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి? జాగ్రత్తనండి. నేను నేర్చుకున్న విధానం ఏంటంటే, సేవకు వచ్చిన తర్వాత నేను ఎంత డెవలప్ అయ్యానో కాదు, సేవకు వచ్చిన తర్వాత సేవ ఎంత డెవలప్ అయ్యిందో కావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే నా ఇంటి అలంకరణ కంటే, నా ఇంటి అవసరత కంటే దేవుని ఇల్లైన మందిరం యొక్క అవసరతనే నేను బాగా గొప్పగా ఎంచా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేనున్న ఇల్లు సామాన్యంగా ఉండాలి, నా దేవుని ఇల్లు ఉన్నతంగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. దేవునికి కూడా దేవుని భాగం దేవునికి ఇవ్వకపోవడం పాపం. దొంగతనం పాపమా మంచా? చెప్పండి. నేను ఇక్కడ ఒక మాట చెబుతున్నాను. చాలామంది సేవకులు కోటాలకు వచ్చి ఏం కానుక పట్టం ఏందని అడిగారు. అన్న పట్టను. చాలా మటుకు మా విశ్వాసులు ఇస్తారు. మళ్ళా దోపిడిదారులాగా నీ దన్నము నీ గన్నము ప్రభు యేసుకే దశమా భాగములు తీదువాల్. ఇక వచనాల్లో నీవిచ్చేదావా, నేనైతే ఇవ్వనమ్మా, నీవిచ్చేదావా. పాట బాగుంది కానీ ఆడ మ్యాటర్ ఉంది. నీవిచ్చేదావా, నేనైతే ఇవ్వను బాబా, నాకు చాలా అవసరాలు, అప్పులు తెప్పలు నొప్పులు రొప్పలు చాలా ఉన్నాయి, నాది నాకే చాలదు, నాకు 2 రూపాయలు ఖర్చు అయితే వచ్చింది రూపాయి, దీంట్లో రూపాయి నేను అట్టిచ్చేది నేను ఇవ్వను, మొత్తం నేనే దిగదుడుచుకుంటా, నాకు. బైబిల్ ఏం చెబుతుంది? నీ పంటను నాశనం చేసే పురుగు ఉత్పవిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ పోవాలంటే, ఈ శపితమైన కాడి ఎరగాలంటే ఏడుంది మ్యాటరు? దేవుడికి స్తోత్రం కలుగును కానీ. ఒక అతను వాక్యం విని తెలివి మహా తెలివి అండి, మామూలు తెలివి కాదు. దేవునికి ఇవ్వాలని దేవుడు చెప్పాడు. మా పాస్టర్ గారు చెప్పాడు, సరే దేవునికి ఇద్దాం అని డబ్బులంతా కూడా తెచ్చి ఆ చిల్లర ఆ కాగితాలు మొత్తం ఒక పల్లెలో వేసి, ప్రభువా నీ దీంట్లో ఎంత ఉందో నాకు తెలీదు, మరి నీ కూడా ఉన్నాయని పాస్టర్ గారు బల్లగుది చెప్పాడు. దేవుడు భాగం ఉందిరా అబ్బాయి, 100 రూపాయల్లో 10 రూపాయలు దేవుడిది అన్నాడు. మరి ఏ చిల్లర నీదో నాకు తెలియదుగా, ఏ కాగితం నీదో తెలియదుగా. అన్ని కాగితాల్లో గాంధీ గారి బొమ్మ ఉంది, అన్ని కాగితాల్లో బొమ్మలు ఉన్నాయి, నీ బొమ్మ అయితే లేదు. కనుక చేసేది బుద్ధిహీనమైన పనో మంచి పని నాకు తెలియదు, కానీ నేను చేసే పని నీకు అంగీకారం ఉంటే, నీ డబ్బులు ఏమని ఉంటే నేను ఏసయ్యా అని ఆ పల్లెలో డబ్బులు అలా ఇసిరేస్తా, నీ పైకి లాగేసుకో, నాయి కిందకేసి. అబ్బా ఏమి తెలివండి ఏంది? ఇక చూసుకో, ఏసయ్యా హల్లెలూయా అనేసాడు, అన్నీ పడ్డాయి. తెగ చూశాడు పైకి, ఏం మిగల్లే. ఏసయ్యా నువ్వు ఎంత మంచివాడు అయితే మా అయ్యగారు ఇది అట్లా చెప్పాడు. ఏంది మా అయ్యగారు అయితే ఓహో మమ్మల్ని మాయ చేసి అతను డెవలప్ అవ్వాలనుకున్నాడు కదా. నాకు తెలుసు నువ్వు ఎంత మంచివాడువో. ఇంకో ఆయన ఎకరం పొలం వేశాడు, పంటలో కూడా భాగం ఇవ్వాలి కదా, దేవుని భాగం. సరే 10 బస్తాలు దేవుడికి ఇవ్వాలి, మిగతా ఇతను తీసుకోవాలి. వ్యవసాయం వేశాడు, పంట చేతికి వచ్చింది, ఖచ్చితంగా 10 బస్తాలు నష్టం జరిగింది. ఏంటి 10 బస్తాలు నష్టం జరిగి మిగతా వచ్చి ఇన్ని బస్తాలు 50 బస్తాలు రావాలనుకుందాం, 40 బస్తాలు వచ్చినాయి, 10 బస్తాలు రాలే. ఇప్పుడు చర్చికి వచ్చి మహాభక్తుడు చేస్తున్న ప్రార్థన తెలుసా, ప్రభువా నువ్వు ఎంత మంచోడు అయ్యా, వచ్చిన తర్వాత నేను ఇవ్వలేను అనుకున్నావేమో, నీ 10 నువ్వు తీసుకొని నా 40 నాకు ఇచ్చావా ప్రభువా, నీకు వందనాలు ఆయన అంటాడు. నీ 10 నువ్వు తీసుకొని నా 40 నాకు ఇచ్చావా నాయన, ఎంత మంచోడవయ్యా, నీకు వందనాలు అయ్యా అన్నాడు. ఈ తెలివితేటలు ప్రదర్శిస్తే నష్టం దేవుడికి కాదు, ఎవరికి? నేను అందుకనే
నేను నేర్చుకున్న పద్ధతి, సేవలో సేవకుడిగా మేము కొన్ని నమూనాలు విడిచిపెట్టాలి. సేవకులు నేను చెప్పేది అది. సేవకులు సభకు పిలిచారనుకోండి, నేను ఖచ్చితంగా చెబుతా, మనం దేవుని ప్రతినిధులం, విశ్వాసులకి మనం కొన్ని నమూనాలు విడిచిపెట్టాలి. ఈరోజు చాలామంది సేవకుల మీద దుమ్మెత్తిపోతున్నారు, ఏదో ఒక బురద జల్లుతున్నారు. కనుక స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతంగా పర్సనల్గా మాట్లాడేటప్పుడైనా ఎవరో ఒక్కరు పక్కన వేసుకొని ఖచ్చితంగా మాట్లాడాలి. అంతేగాని ఇతరులకి డౌట్లు కలిగించే విధానాల్లో మనం నడవకూడదు. నేను పాపం లేదండి, నేను మంచిగానే మాట్లాడుతున్నానండి. ఎలా మాట్లాడుతున్నావు? కొంతమంది భలే విచిత్రంగా వచ్చి, అన్నయ్య, ఎవరు పాస్టర్ గారు, అన్నయ్య మా ఆయన ఆటో తెచ్చాడు అన్నయ్య, దేవుని కృప అన్నయ్య. నేను చెప్పాను, అయ్యగారితో ప్రార్థన చేసుకొని వెళ్ళాలని చెప్పాను అన్నయ్య అని. నీ ఊపుడు, నీ సింపుడు చూసేవాడికి ఎట్ట అనిపిస్తుంది? ఓహో, మామూలు లేదే కదా, చాలా జరుగుతున్నట్టు కొందే అని వాడు ఆడుంచి రాస్తాడు. ఏంటి? రివ్యూ రైటింగ్ రాస్తాడు. ఆడేం జరుగుతుంది నేను చెప్తా ఈయనని. అర్థమైందా? కోడిగుడ్డుకి ఈగలాగే రకాలు ఉన్నారండి. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 2, వీళ్ళు దేవుని సేవ అని చెప్పి జనాల కాడ దోచుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? దోచుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో 1 సంవత్సరం క్రితం ఒక టాక్, ఒక ఆయన వచ్చాడు చిలకలూరుపేటకి, ఆయన కూటం పెట్టాడు, ఒక సంచి డబ్బులు వేసుకుని వెళ్ళిపోయాడు. ఇంకొకడు వచ్చాడు, రెండు సంచులు డబ్బులు వేసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన వచ్చాడు, 3 బ్యాగులు డబ్బులు వేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన వచ్చాడు, తిమింగలం అనుకుంటా, ఏంటి చేపలు నమ్మింగే తిమింగలం అనుకుంటా, లేచిన కాడ నుంచి ఈ సీడీ కొంటే ఈ సీడీ ఫ్రీ అంటున్నాడు, ఇది అంటే అది అంటున్నాడు. ఎవరు చెప్పారు తెలుసా? అన్యులు విమర్శిస్తున్న విమర్శలు ఇవి. ఎప్పటికో డైలాగులు ఉన్నాయి. అందుకని చెప్పా, పౌలు గారు ఒక చక్కని మాట అంటాడు, కొరింథీ 2వ పత్రిక. నీ సేవకుడి గురించి ఒక ప్రత్యక్షత వరకు చెప్తున్నాను నేను. 15-16 సంవత్సరాలు ఎదుటున్నాను కదా. వాట్స్ ద మ్యాటర్ నీకు తెలియాలి. 2 కొరింథీ 12:14. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, మీ సొత్తులు కాదు మిమ్మునే కోరుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు నీ కానుకంటే నువ్వే ప్రియం, నువ్వే నాకు ఇష్టం. అందుకనేనంట, నేను నీ సొత్తులు కోరట్లేదు, నిన్ను కోరుతున్నాను. నా ఆత్మల సంపాదన నువ్వు. మా నాన్న అడిగాడు సేవకు వచ్చే ప్రారంభం, నీకు ఆస్తి వద్దని. నేను ఒకటన్నా, నాకు వద్దులేనా. ఎందుకో తెలుసా? ఆత్మల సంపాదన ఆ సంపాదన. ఆమేన్. ఒక్క ఆత్మ పరలోకం పోతే కొన్ని కోట్లు 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 వెళ్ళకట్లేనంత విలువ. రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అందుకనే నీకు తెలియాలి, నా సేవకుడు డబ్బు నాశించేవాడు కాదు అని. మీకు భారాలు మోపడం నాకు ఇష్టం లేదు. నన్ను అర్థం చేసుకున్న మనసు దేవుడు మీకు ఇచ్చాడు, ఇస్తాడు. దేవుడు ఇస్తాడంతే. ఐ నో ఇట్ బికాస్ ఐ నో మై గాడ్. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. నమ్మదగిన వాడు, పోషిస్తాడు, అన్ని సమకూరుస్తాడు, అన్ని చేయగలడు. పోగొట్టుకున్నవని కూడా తిరిగి ఇవ్వగలడు. పాత మందిరం ఉన్నప్పుడు నేను అప్పుల్లో వెళ్ళిపోయా. నాకు ఈ ప్రత్యక్షత లేదు. అప్పుడు సేవ చేస్తున్నాను, వాడబడుతున్నాను, కానుక వస్తుంది, ఏ ఇష్టానుసరం. కానీ దేవుడు నన్ను అప్పుల్లో కూర్చోబెట్టి ఓ అద్భుతమైన పాఠం నేర్పాడు. ఆ మందిరంలో చీకటిగుంటే భలే బాధ అనిపించేది. నా ఇంట్లో బల్బు కొన్నా, తిప్పలబడి బల్బు వేసుకున్నా, కానీ మందిరంలో ఒక 15 రూపాయలు బల్బు కొన్నా నాకు అవకాశం లేదు. ఆ మెట్ల కాడ కూర్చొని దీనంగా చూసిన ఏడ్చిన రోజులు ఉన్నాయి నాకు. నా దేవుని ఇల్లు చీకటిగా ఉందే అనిపించింది. నాకున్న పిచ్చి అంటే తెలుసా? నా ఇంట్లో లైటింగ్ కంటే నా దేవుని ఇంట్లో లైటింగ్ ఎక్కువ ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వెలుతురు ఎక్కువ ఉండాలి. నా ఇంట్లో సౌకర్యం సకలంగా లేకపోయినా నా దేవుని ఇంట్లో సకల సమృద్ధిని నేను చూడాలి.
దేవుని అడ్డం పెట్టుకుని నేను డెవలప్ అవ్వడం కాదు. నేను ఎలా ఉన్నా నా దేవుని సేవ ఉన్నతంగా ఉండాలి. ఆమేన్. నా హృదయాన్ని చాలా విషయాలు కట్టాడు దేవుడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కనికరించబడ్డా, నిజం, కనికరించబడ్డా. ఉపదేశంలో కట్టబడ్డానికి దేవుడు సహాయం చేశాడు. ఎన్నో విషయాలు క్రమబద్ధీకరించబడ్డా. ఎన్నో విషయాలు. ఈరోజు సంఘానికి క్రమం ఎవరు నేర్పుతున్నారండి? వాక్యం చెబుతున్నారు. యూట్యూబ్ ఛానల్లో వాక్యం చూసిన వాళ్ళు కూడా మేము కూడా చెబుతున్నాం. వాక్యం ఎవరేం చెప్తారు? నిజం. నాకంటే నంబర్ 1గా చెప్పే వాక్యం చెప్పే ప్రసంగికురాలు ఇక్కడ ఉండొచ్చు, ఉంటారు, తప్పేం కాదు. కానీ క్రమాన్ని నేర్పేది ఎవరో తెలుసా? దైవజనుడు. ఆమేన్, హల్లెలూయా. క్రమబద్ధీకరించేది ఎవరు? దైవజనుడు. ఆ ఉపదేశాన్ని సేవకుని అంతరంగంలో దేవుడు పోస్తాడు. మిమ్మల్ని పరలోకం మేము కట్టాలి. నేను అందుకనంటే మా ప్రసంగాలు మిమ్మల్ని చర్చి దాకా నడిపించకూడదు. మా పాస్టర్ బలి చెప్తాడండి, భలే ఉంటుంది. ఒక ఆమె బీజేపీ లీడర్ అంట, హైదరాబాద్ నుంచి నాకు ఫోన్ చేసి బ్రదర్ నీ వాయిస్ సూపర్ ఉంది, అసలు భలే మాట్లాడుతున్నారు బ్రదర్. ఆమెకు వాక్యం నచ్చలే, నా వాయిస్ నచ్చింది. నా వాయిస్ ఏం చేస్తావు నువ్వు? ఆహా ఓహని ఎక్కడ పోతావు? నరకని పోవడానికేగా. భలే ఉంది బ్రదర్ మీ వాయిస్. కొంతమంది అన్న మీరు వాక్యం చెప్పుడు ఎక్కువ పెట్టండి, మీరు మాట్లాడుతుంది నా దేవుడు అంటాడు. పోనక వస్తుంది మాకు. దేనికి? నరకన పోవడానికా? ఏం పోనకరా అదే? యూజ్లెస్ ఫెలో. నీకు వాక్యం అర్థం అవ్వాలి కానీ నా వాయిస్తో నీకేం పనిరా? ఈ చిత్రం కాదు. మా పాస్కి చెప్తే నిద్రపోయి పడుకుని నిద్ర కూడా రాదండి, కమ్మగా చెప్తాడు. అయ్యా జబర్దస్తుగా ఉంటుందండి వాక్యం. ఎక్కడ జోకు అక్కడ జోకేస్తాడు, ఎక్కడ కొయ్యాలి అక్కడ కోస్తాడు, అన్నీ ఉంటాయి. సూపర్. నవరసాలు ఏంటి అబ్బా, నవరసాలు, గసగసాలు అబ్బా మామూలుగా ఉండదు. దేనికి? ఉత్తుత్తి మాటలు దేనికి? నేను కట్టేది ఏది? దేవుని వాక్యం క్రమబద్ధీకరించబడి అనుభవం. నేను అంటాను మా ప్రసంగాలు మందిరం దాకా నడిపించడం కాదు, మా ఉపదేశాలు మిమ్మల్ని పరలోకానికి కట్టాలి. మీరు పరలోకానికి సొంతంగా మారాలి. హల్లెలూయా. అందుకే నేను ఆడ కోటం పెట్టినా కానుక పట్టను. అసలు మన కాడే లేదు కానుక. చాలామంది సేవకులు అడిగారు, అయ్యా ఒక ఆయన అయితే డైరెక్ట్ ఏం చేశాడు, నువ్వు పట్టపో చెప్పి నేను పట్టుకుంటా, నాకు చాలా నాకు నేను బెమ్మని పట్టుకుని నేను ప్రార్థన చేస్తున్నా ఒక దానికోసం. మీరు ఆర్థికంగా దీవించబడాలి. ఇంకా అప్పుల కార్డులో ఉండిపోయారండి. నా ప్రార్థన ఒకటి, నా సంఘంలో దేవుడు బిల్ గేట్స్ ఉంచును గాక. ఆయన వస్తాడని కాదు, మీరు అట్ట అవ్వాలని. బిల్ గేట్స్ అంటే ఎవరు? ఆ డ్రిల్ గేటే తెలియదు మాకు. బిల్ గేట్ ఎవడండి బాబు? డ్రిల్ గేటే తెలియదు మా గారికి. బిల్ గేట్ ఎవరు? కుబేరుడు. ఎవరు? ఎలాన్ మాస్క్. కుబేరుడు, అమెరికాని శాసిస్తున్న కుబేరుడు ఎలాన్ మాస్క్. ఏ మాస్క్? ఎల్ఎన్ మాస్క్ లేదు, ఎలన్ మాస్క్ లేదు. ఎల్ఎన్ మాస్క్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కుబేరుడు, టాప్ 10 ధనవంతుడు. ఎస్. ఎలా సాధ్యం? ప్రభు నాకు కొన్ని విషయాలు చెప్పాడు. ఇప్పుడు చెప్పను కానీ డబ్బుల విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఒక మ్యాటర్ ఉందిగా, అప్పుడు చెప్తా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుకి ఇలా వెళ్ళిపోదాం. అమ్మా అర్థమవుతుందా? నువ్వేదో ఇవ్వట్లేదని, నాకేదో కొరత వచ్చిందని, నాకేదో అవసరం ఉందనో, నీ మీద అడ్డపడి అటాక్ అన్నది పడిపోతే అదురుపోయి ఇచ్చేస్తావని లేదు. నేను ఒక తండ్రిగా, మీ క్షేమం కోరే వ్యక్తిగా మీరు ప్రయోజకులుగా ఉండాలని నా ఆశ. ఆమేన్. మీరు ఆర్థికంగా అన్ని విషయాల్లో తొలతిగుతా దేవునికి నమ్మకం ఉంటే సంతోషించే మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? నీకు కనిపించకుండా నిన్ను చూసి మురిసిపోయే ఒక వ్యక్తి ఎవరో తెలుసా? నీ సేవకుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఐ లవ్ యూ మోర్ దాన్ ఎనీథింగ్. మిమ్మల్ని అధికంగా అన్నిటికంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను. కారణం ఏంటి తెలుసా? నువ్వు నా బిడ్డవి. నీకు నేను లెక్క చెప్పాలి. నేను ఎలా పని చేయాలి? లెక్క అప్పగించవలసిన వారిగా. నువ్వు ఎలా భక్తి చేయాలి? ఏదో భక్తి చేస్తానండి, మీకు ఎందుకు పత్తి ఏంది తిరణాలు ఏందంట. లెక్క అప్పగించవలసిన వారిగా భక్తి చేయాలి. నేను ఎలా సేవ చేయాలి? మీకు లెక్క అప్పగించవలసిన వారికి పని చేయాలి. ఈ రెండు సమపాలుగున్నప్పుడు మనం అన్ని విషయాల్లో నేను సరి చేయబడతాను, మీరు సరి చేయబడతారు, ఎత్తబడే గుంపులోనికి చేర్చబడతాము. ఆమేన్. దేవునికి ఇవ్వకపోవడం, దేవుని భాగం ఇవ్వకపోవడం ఏంటి చెప్పండి? పాపం.
ఇంతకు యేసుప్రభు ఎవరండి? యేసుప్రభు ఎవరు? ఒక రోజున ధోని ఎక్కి వెళ్తున్నారు ఈయన. సడన్గా పెద్ద గాలి తుఫాను, గందరగోళం. యేసుప్రభు అలిసిన వానిగా అమరణ అనుకుని నిద్రపోతున్నాడు. అమ్మో, అయ్యగారిని డిస్టర్బ్, బాగా అలిసిపోయాడు. ఇప్పుడు దా వాక్యం మళ్ళీ ఇంకోసారి కూడా వాక్యం చెప్పలేము అని వీళ్ళు తెడ్లేస్తున్నారు. తొయ్యారే తొయ్యారే అంటే తొయ్యారే కాదు, తొయ్ రే ఎగబా, తొయ్రా తొయ్రా, ఏ తెడ్డి తెప్పరా, వదలా ఏంటి ఏంటరా, వదలా వదలరా నీ దొంపదేగా, వదలా తొయ్ తిప్ప తిరిగా. అది ఆడాడే ఎర్రం తిరుగుతుంది బొంగరాయిలా. నేను అర్థం కాక మునిగిపోయే పరిస్థితి. అయ్యా బాబు, మేము నశించిపోతుంటే నీకు బాధేమీ లేదా అని యేసు ప్రభువు లేపి ఆయన దిగ్గులు, గాలి తుఫానా నిమ్మలించు, కమాన్. మిక్కిలు భయపడి ఏం చెప్పారు చూడండి. మార్కు సువార్త 4:41 సారీ, మార్కు 4:41. యాక్టర్లు భలే ఉన్నారండి యేసుప్రభు దగ్గర కూడా. వాళ్ళు మిక్కిలి అప్పుడు దాకా చూసి మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, ఇదే ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకు వస్తున్నావే, ఆయన ఎవరో నీకు తెలియదా? ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా క్వశ్చన్ మార్క్ 10 మార్కులు ఉన్నట్టు ఉంది, పెద్ద క్వశ్చన్, కొంత మొఖాలు. యేసుప్రభు దేవుడా అయితే ఏళ్ళే, ఏదో ఒక దేవుడు, ఏదో ఒక రాయి పొలు రాళ్ళు కొట్టుకోవడం. అప్పుడు డైలాగ్ బలి వచ్చి మనకి డైలాగ్ మారి, ఆయన ఎవరో తెలీదా? సంగమా, యేసుప్రభు ఎవరో తెలీదా? అందుకనే దేవుని గురించిన ప్రత్యక్షత మనకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచన భాగంలో చక్కని మాట ఉంటుంది, చూడండి త్వరగా. ఎఫెసీ 1:19. నేను చివరి మాట చదువుతున్నాను. మీరు తెలుసుకొనవలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తన్ను తెలుసుకొనుట యందు, ఏంది ఎవరిని తెలుసుకోవడం ఎందు? తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించున్నట్లు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమనుగ్రహించాలి? జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు. ఒక సేవకుడిగా నేను చేసే ప్రార్థన ఇది. సంఘానికి వచ్చే బిడ్డలకు జ్ఞానాన్ని, ప్రత్యక్షత గల మనసునివ్వండి. ఎందుకు? ఆయన ఎవరో నీకు తెలియాలి. ఆయన ఎవరో తెలిస్తే నా విమోచకుడు సచినుడా. చెప్పండి, ఎవరా మాట అంది? సావమోహం మొత్తం రేపు మా ఒకటి తిన్న ఆ వ్యక్తి అంటాడు, నా విమోచకుడు సజీవుడు, మై గాడ్ లివింగ్, నా దేవుడు సజీవుడు, నేను చావను, సజీవుడై యెహోవా క్రియలను వివరిస్తా. హల్లెలూయా. ఎవరు? పోసి యోబు గారికి ఒక ప్రత్యక్షత ఉంది. అందుకనే ఎక్కడ కూడా గాబరా చెందలే, ఎక్కడ కలవరపడలే. వీళ్ళేమన్నారు? ఇంతకాలం యేసు ప్రభుతో ఆయన ప్రార్థన చేసి ఇద్దరు రొట్లు బొక్కలు ఒకడు మెక్కాడు. ఆయన పత్తిపూర తొక్కినాడు ఒకడు. అయ్యి బాబో, యేసు ప్రభు ప్రార్థన చేస్తే బ్రహ్మాండం దేవుని పోవండిదే అని తినకాడి. దెయ్యాలు ఎలా కొడుతుంటే మరి ఏమనుకున్నా మా పాస్టర్ అంటే మామూలుగా ఉండదు. మా యేసు ప్రభు వస్తే దెయ్యాలకి డానే ఉంటారు. ఆడ కూడా బడేవాళ్ళు ఉన్నారు. అసలు మామూలు కాదు. మా యేసు ప్రభు వస్తుంటేనే దెయ్యాలు పారిపోతాయి. మరి ఏమనుకున్నా బడే కోతలు. చివరికి ఏమన్నారు వీళ్ళు? భయపడి ఈయన ఎవరు ఈయన? ఓయూసి
ఎవరు ఈయన? ఎవరో తెలుసా? చాలామందికి అర్థం కాలే ఆయన నరావతారిగా ఉన్నప్పుడు యేసుప్రభు చాలామందికి అర్థం కాలేదు. గిట్టని వాళ్ళకి మరీ అర్థం కాలేదండి. యేసుప్రభు అంటే గిట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన దెయ్యాలు పట్టినోడని, రకరకాల కోతలు కూర్చునే వాళ్ళు ఉన్నారు. గిట్టని వాళ్ళు గిట్టనట్టు మాట్లాడేవాళ్ళు. అలా మాట్లాడిన మాటలు ఒక మాట చూడండి. యోహాను సువార్త 9:16. యోహాను సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. లేదు గనక దేవుని దగ్గర నుంచి వచ్చినాడు కాదని మనకు అర్థమవుతుంది. పాపి అయిన మనుషుడు, ఇలాంటి సూచక్రియలు అలాగూ పాపి అయిన మనుషుడు. ఇప్పుడు కూడా కొంత కోతలకు వస్తున్నారండి. పురుషుడు కలగ లేకుండా మరియమ్మ గర్భం దాల్చిందా? అలా పుట్టిన వ్యక్తి యేసుప్రభు. ఆయన దేవుడా? వా! ఆ రోజుల్లో కూడా అసలు ఈయన ఎట్ట పుట్టాడో తెలియదు. ఆ పిల్ల ప్రధానం అయ్యింది, పెళ్ళి జరగక మునిపే ఎంగేజ్మెంట్ అయ్యింది. 1 సంవత్సరం గ్యాప్ ఇస్తారు. ఈ అబ్బాయి నడకెట్ట ఉంది, అమ్మాయి నాకు పరిశీలిస్తారు. వాళ్ళు సరైన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు. తేడా ఉందనుకో అక్కడితో బ్రేక్. ఇక అది యూదుల సిద్ధాంతం, విధానం. ఈ గ్యాప్లో ఈ పిల్ల ఎట్ట అయింది? మంచి పిల్ల అనుకున్నాం, తలకాయ తీస్తే తల ఎత్తేది ఇంటికాడే. మరి ఈ పిల్ల కూడా ఎలా చేసిందంటే అన్న మాటలు విన్న ఈ గిట్టనోళ్ళు పాపి అయిన మనుషుడైన ఇతని ద్వారా ఎలా జరుగుతాయి? ఎంత దారుణం అండి. కానీ యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? యోహాను సువార్త 8:46 సవాల్ చేశాడు రోమా ప్రభుత్వానికి. ఐ ఛాలెంజ్ టు రోమా గవర్నమెంట్. ఏమని? నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించగలడు? నిలబడ్డాడు. రోమా సైనికులారా, రోమ అధిపతులారా, గవర్నర్స్, చక్రవర్తులారా, ప్రజలారా, మీలో ఎవడైనా కానీ నాలో పాపముందని స్థాపించగలిగితే ఒప్పుకుంటా. నిలబెడితే కింద నుంచి పైదాకా పరిశీలన చేశారండి. ఒక్కడ వల్ల కాలే. ఏంటి? ఒక్కడ వల్ల కాలే. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.